కేటీఆర్ కామెంట్ చేశారు సార్, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అని చెప్పి. నిజమే కదా సార్? కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది, తెలంగాణ ప్రజల్లో ఈ రకమైన ఆలోచన ఉంది అని చెప్పి. అల్టిమేట్గా ఏం చెప్పారంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే అంటూ ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు కూడా అంటే ఆ స్పిరిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఓటమి నుంచి భయపడి పారిపోయి బెంబేలెత్తిపోయి డిప్రెషన్లోకి పోయి నిరుత్సాహపడకూడదు. సో ఓటమి నుంచి ఫెయిల్యూర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు కదా. సో అందువల్ల ఒక లీడర్గా ఉన్న వ్యక్తి చెప్పాల్సిన మాటలే ఇది. సో ఒక అడుగు మనం వెనక్కేసినా 2 అడుగులు ముందుకేస్తాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సిందే కదా. మనం పిల్లలు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చెప్తాం, ఏమన్నా ఇంతకన్నా బెటర్ రిజల్ట్ తెచ్చుకోవచ్చని. తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన మా మిత్రుడు ఒకతను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బీఎస్సీ ఏసీ, ఎంఎస్సీ ఏసీ, పిహెచ్డి ఏసీ, స్వీడన్ జర్మనీలో పనిచేసి ఇప్పుడు యూకేలో కాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం ఏంటి? ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత కాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సైంటిస్ట్గా ఉండడం ఏంటి? ఎంత తేడా మీకు. సొంత మా అన్నయ్య 10th క్లాస్లో ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువ వస్తే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది పాస్ అయ్యేవాళ్ళు. మోడరేషన్ చేస్తే ఇంగ్లీష్లో ఆ 2 మార్కులు ఆ రోజుల్లో మోడరేషన్ ఉండేది చాలా. ఇప్పుడంటే అడ్డగోలుగా పాస్ అవుతున్నారు, కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ రిజల్ట్ ఉండేది. సో అందులో ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా తక్కువ ఉండేది. ప్రభుత్వం ఒక 2 మార్కులు యాడ్ చేయాలని నిర్ణయం తీసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో 108 ర్యాంక్ తెచ్చుకున్నాడు. అది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఒక 10వ తరగతిలో 2 మార్కులు ప్రభుత్వం యాడ్ చేస్తే మోడరేషన్లో పాస్ అయిన వ్యక్తి వితిన్ 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ మీకు రాష్ట్రం మొత్తం మీద జరిగిన ఎగ్జామ్లో 108 ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసి తర్వాత గుండి ఇప్పుడు ఐఐటీగా ఉంది అక్కడ ఎంటెక్ చేసి ఇవాళ అమెరికాలో ఒక కంపెనీలో ఒక మల్టీనేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్లో డైరెక్టర్ స్థాయిలో ఉన్నాడు. సో రెండవ ఉదాహరణ మా ఇంట్లోనే నాకు తెలిసిన వాళ్ళు మా సొంత బ్రదరు, నా ఫ్రెండ్. సో ఇలా చాలామంది ఉన్నారు మనకు. అంటే ఒక దగ్గర ఫెయిల్ అయితే వెంకట్రామన్ రామకృష్ణన్ అని గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఈయన ఐఐటి సీట్ రాలే. ఐఐటి సీట్ రాకపోతే బీఎస్సీ ఏసీ, ఎంఎస్సీ ఏసీ కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. మరి ఐఐటీలో సీట్ రాకపోతే వేస్ట్ అనాలి కదా. నేను ఇంజనీరింగ్ రాస్తే నాకు సీట్ రాలే, 994 ర్యాంక్ వచ్చింది. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. సో ఆ రోజు సీట్ వచ్చిన వాళ్ళు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయితే నేను ప్రొఫెసర్ నాగేశ్వరగా ఉన్నాను. సో ఆ రోజు ఇంజనీరింగ్ రాకపోతే నాకు ఏం జరిగింది? సో బీఎస్సీ ఏసీ, ఎంఎస్సీ ఏసీ, ఇవాళ ఎంసీ చేసేది, పిహెచ్డి చేసి ఈరోజు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ ఇంజనీరింగ్ రాకపోవడం ఎంత లాభమైంది నాకు. వచ్చుంటే నేను అదే ఏదో సాఫ్ట్వేర్లో ఉండిపోయేవాడిని, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రిటైర్ అయ్యేవాడిని. సో అందువల్ల నా లైఫ్లో నాకు ఎంత టర్నింగ్ పాయింట్ ఇంజనీరింగ్ రాకపోవడం, వచ్చుంటే ఏ పరిస్థితి ఏమయ్యేదో. రైట్ సార్, మీరు చెప్పిన ఉదాహరణలు బాగున్నాయి, కానీ ఇక్కడ ఓడిపోవడం మన మంచికే అంటే ఏం మంచికైనా మరింత మెరుగు కావడం అంటే అది కాదు సార్ చెప్పేది. కేటీఆర్ ఏం చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు కేసీఆర్ ని రేవంత్ తో కంపేర్ కావాలి. మన మంచికి అంటే అధికారం పోతే మంచిగా ఉంటుందా అండి? మీరు అంత మైక్రోస్కోప్ పెట్టి ప్రతి పదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రజలు తెలుసుకున్నారు, అది చాలు. అది కాదు మన మంచికి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆయనకు కాలు తిరిగి ఒక 3 నెలలు బెడ్ రెస్ట్, తర్వాత నీవు ఆరోగ్యంగా కోలుకుంటూ ఉంటారు. అది కూడా మన మంచిగా నాన్న అంటావు. ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయి ప్రాణం పోలే కదా అని అంటే అర్థం 2 కళ్ళు ఇది 3 నెలలు బెడ్ మీద ఉండడం మంచికేనా అని మీరు అడిగారు అనుకోండి, నేను ఏం చెప్పాలి? బెడ్ మీద ఉండడం కూడా మంచికేనా నాగేశ్వరరావు అని అడిగారు అనుకోండి, నేనేమనాలి? దానికి ఆన్సర్ నా దగ్గర ఉండదు కదా. మంచికే అంటే అర్థం అదేదో ఓడిపోవడం మంచిగైంది, మంత్రి పదవి పోయింది, కేసీఆర్ ముఖ్యమంత్రి పోయింది. కేటీఆర్ మంచికే అన్నాడంటే అర్థం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోవడం పైనే కేటీఆర్కి ఆసక్తి ఉందా అని మీరు అడిగారు అనుకోండి, అంటే కేసీఆర్ను సీఎంగా పదవి పోవడం పట్ల కేటీఆర్ ఆనందంగా ఉన్నాడా అని మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను చెప్పండి. సో నిజమే కదా మీరు అన్నట్లు ఇప్పుడు లాజిక్లు తీస్తే. సో మనం మంచికే అంటున్నారు, అర్థం ఏంటి? ఓహో, కేటీఆర్ని ఎంతకాలమో సీఎం చేయడం లేదు కేసీఆర్, అందువల్ల ఇవాళ కేసీఆర్ ఓడిపోవడం మన మంచికే అంటున్నాడంటే కేటీఆర్
కేసీఆర్ సీఎం కావడానికి కేటీఆర్ ఒప్పుకోలేదు. అవునా నాగేశ్వరరావు గారు అని నన్ను అడిగితే 2 చేతులు దండం పెడతా సార్, మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను అట్లా. ఈ అంతకన్నా మీరు ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. సో అందువల్ల ఇక్కడ మన మంచికి అంటే ఏదో టీఆర్ఎస్ ఓడిపోవడము మంచి జరిగిందని కేటీఆర్ అంటాడా? ఎవరు అన్నారు కదా. ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మన పాలన గురించి అర్థం కాలేదు, అందువల్ల మన పైన అసంతృప్తితో ఓడించారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కంపేర్ చేసుకుంటారు అని. అది ఉత్సాహపరచడానికి శ్రేణుల్ని ఆనందపరచడానికి, మరోసారి సమరోన్ముఖులను చేయడానికి ఒక నాయకుడు అన్న మాటలే తప్ప దాన్ని ప్రతి భాష, ప్రతి అక్షరము, ప్రతి కోణము తీసి కోడిగుడ్డు మీద ఈకలు బీకితే నేనేం చెప్పగలను? రైట్ సార్. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని కామెంట్ చేశారు సార్, అందుకని నేను అడిగాను మిమ్మల్ని.